ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటిచెర్లమోటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదే బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కార్ లారీ ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 కూడా మృతి చెందారు. ఇప్పటికే 4 మృతదేహాలను బయటకు తీశారంటున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులందరూ కూడా బాపట్ల జిల్లా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు పోలీసులు. వీరంతా కూడా పుణ్యక్షేత్రం మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా సమాచారం అందుతోంది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో కారులో దాదాపు 8 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ చూస్తూ ఉన్నారు. నియర్ బై పెట్రోల్ పంప్ ఉంది. ఆ పెట్రోల్ పంప్ దగ్గర అమర్చిన సీసీటీవీలో ఈ విజువల్స్ బయటపడ్డాయి. చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఆ కారు వెళుతోందో. ఎదురుగా వస్తున్న లారీని ఒక్కసారిగా ఢీకొట్టింది. పెట్రోల్ పంప్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అవి. చాలా ఫాస్ట్గా వస్తున్నాడు కార్ డ్రైవర్. ఇక్కడ కార్దే తప్పిదం అనుకోవాలా, లేకపోతే ఎందుకంటే అటువైపు నుంచి లారీ వస్తుంది కూడా చూసుకోకుండా దాన్ని ముందుకి గుద్దేశాడు. లారీ కూడా కదలటం మనం చూస్తూ ఉన్నాం. నియర్ బై పెట్రోల్ పంప్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఎంత ఫాస్ట్గా వచ్చి మొత్తం ముందు భాగం అంతా కూడా లారీ కింద భాగానికి చొచ్చుకుపోయింది. అంటే దాదాపు 120 అబౌవ్ స్పీడ్లో ఉండొచ్చు. రోడ్ అంతా కూడా దాదాపుగా ఖాళీగానే ఉంది. టైం కూడా చూడొచ్చు మనం. అక్కడ మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దాదాపు 1:38 ప్రాంతంలో, అంటే మధ్యాహ్న ప్రాంతంలో కాస్త ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి, లేకపోతే మధ్యాహ్న సమయం కాబట్టి రోడ్డు మీద ఎవరూ లేరు. ఈ నేపథ్యంలోనే కార్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అని ఇది మనం ఊహించుకోవాలి. ఎందుకంటే అసలు ఏం జరిగింది అన్నది ఇంకా ప్రాథమికంగా మనకేం తెలియదు. చాలా ఫాస్ట్గా వెళ్ళి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ముందు భాగం అంతా ఒక్కసారిగా కిందకు వెళ్ళిపోయింది. ప్రమాదంలో దాదాపు మొత్తం 6 అంటే 8 మంది ప్రయాణిస్తున్నారు. 6 కూడా చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు ఇందాక మనకు విజువల్స్ చూస్తే అర్థమైంది. వాళ్ళందరినీ కూడా బయటకు తీసి పోలీసులు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. మృతులందరూ కూడా బాపట్ల జిల్లా వాసులుగా గుర్తించారు. స్టువర్టుపురం కాలనీ వాసులు. ఒకే కుటుంబానికి చెందిన వారై కూడా ఉండవచ్చు. ఎందుకంటే సెలవుల కారణంగా ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు దర్శించుకొని తిరిగి వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. మహానందికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చూడొచ్చు మనం. టైం కూడా చాలా క్లియర్గా అక్కడ రికార్డ్ అయిన విజువల్స్ చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఆ ప్రాంతంలో ఒక పెట్రోల్ పంప్ ఉంది. ఆ పెట్రోల్ పంప్ దగ్గర అమర్చిన సీసీ కెమెరాలో ఈ రికార్డ్ అయ్యాయి విజువల్స్ అన్నీ కూడా. ఒక్కసారిగా అంత ఫాస్ట్గా వెళ్ళి ఆ లారీకి ఢీ కొట్టేసింది. ఆ లారీ కింద ముందు భాగాన్ని దాకా వెళ్ళిపోయింది. సో ఆ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా బతికే ఆస్కారం అయితే లేదు. బహుశా వెనక వాళ్ళు కూడా ముందుకు పడిపోయి ఉంటారు. ఆ ఫాస్ట్గా ముందుకు ఉద్దుకోవడం వల్ల వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. 2 మాత్రం ప్రాణాలతో బయటపడినట్టుగా మనకు తెలుస్తోంది. అందులో చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం 6 కూడా చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, ప్రాథమికంగా ఏం చెప్తూ ఉన్నారు పోలీస్ అధికారులు? ఇప్పటి వరకు స్టువర్టుపురం వాళ్ళు అంటున్నారు. ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా పర్సనల్గా? ఈ ప్రమాదం మధ్యాహ్నం 1:40 జరిగినట్లుగా డిఎస్పీ కూడా ఇప్పుడు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే వీరంతా కూడా చీరాల మండలం స్టువర్టుపురానికి చెందిన వారని చెప్పి ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. వీళ్ళలో చూసినట్లయితే మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వారు మహానంది దైవ దర్శనానికి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకొని తిరిగి వారి స్వగ్రామానికి వచ్చేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. అంతేకాకుండా పక్కనే పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని గమనించినప్పుడు కూడా వెహికల్ అతి వేగంగా కూడా ఈ ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఎదురుగా వస్తున్నటువంటి గ్రానైట్ పలకల లారీ అనేది దాని మార్జిన్లోనే వస్తూ ఉండగా యువతల వైపు నుంచి ఒక్కసారిగా వేగంగా వచ్చినటువంటి ఇన్నోవానే పోయి లారీని ఢీకొట్టినట్లుగా కూడా ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా పూర్తిగా ధ్వంసం కాగా ఇన్నోవాలో ఉన్నటువంటి 8 మంది వ్యక్తుల్లో 6 అక్కడికక్కడే కూడా మృతి చెందడం జరిగింది. 2 చిన్నారులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారిని గద్దలూరు వైద్యశాలకు తరలించి అక్కడ వారికి చికిత్స అయితే అందిస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలు కానీ చూసినట్లయితే అందులో 2 మహిళలు 4 పురుషులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 5 సంబంధించిన వివరాలు అయితే వచ్చాయి. కార్ ఫాస్ట్ గా కనిపిస్తోంది. ఎంత స్పీడ్ లో ఉంది అని చెప్తున్నారు అధికారులు? ఎందుకంటే మనకు విజువల్స్ లోనే తెలుస్తోంది చాలా ఫాస్ట్ గా, మధ్యాహ్న సమయంలో అంత ఫాస్ట్ గా వెళ్తున్నట్టు. బహుశా రోడ్ అంతా ఖాళీగా ఉంది. దాని పట్ల ఇక్కడ గమనించినట్లయితే మధ్యాహ్నం 1:40 సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. దీన్ని బట్టి వీరు మధ్యాహ్నం సమయం కావటం, త్వరగా ఇంటికి వచ్చేయాలనేటువంటి ప్రయత్నంలోనే
ఇన్నోవా వెహికల్ లో వారు వేగంగా కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఎక్కడైనా భోజనం చేయడానికి ఆగాలా లేక నేరుగా రావాలా అనేటువంటి క్రమంలో వీళ్ళు వేగంగా వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఇన్నోవా వెహికల్ సుమారుగా 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఉండవచ్చని కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చి పరిశీలించిన తర్వాత ఖచ్చితమైనటువంటి వేగం అయితే నిర్ధారణ చేసేటువంటి అవకాశం ఉంది సుమతి. రైట్ శ్రీనివాస్, మొత్తానికి ఘోర రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మృతులంతా కూడా స్టువర్ట్పురం చెందిన వారు. దగ్గరలోని పెట్రోల్ పంప్లో సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ అవి ప్రస్తుతం చూస్తున్నారు మీరు. అయితే ఈ పూర్తి ఘటనకు సంబంధించి డీఎస్పీ మాట్లాడారు, ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో మన తాటిచర్ల మోటుకు బోయస్వారిపేట దారిలో ముందుగా వచ్చేటప్పుడు ఇద్దరు వైపు నుంచి వచ్చిన ఒక ఇన్నోవా కారు డైరెక్ట్గా ఒక లారీకి పలకలు తీసుకెళ్తుంది, గ్రానైట్ పలకలు. ఆ లారీని డైరెక్ట్గా హిట్ ఇవ్వడం జరిగింది, హెడ్ ఆన్ కొలిజన్. దాంట్లో మొత్తం 8 మంది, చిన్నపిల్లలు, ఒక 4 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. స్పాట్లోనే అందరూ చనిపోవడం జరిగింది. దీని మీద వచ్చి దీని వీడియో ఫుటేజ్ కూడా డెవలప్ చేస్తాం. పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆ యాక్సిడెంట్ మొత్తం కూడా పెట్రోల్ బంక్లో కెమెరాలో కూడా నమోదైంది. అట్లాగే ఈ సీన్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత ఈ నేరస్థలం పరిశీలించిన తర్వాత ఈ మృతికి కారణమైన వాడు తప్పు లారీ వాళ్ళదా లేకపోతే కారు డ్రైవర్దా అనేది పూర్తిగా విచారించి ఇందువల్ల ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందనేది కూడా పూర్తిగా విచారించిన తర్వాత దీని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. రైట్, అది మనం చూడొచ్చు. AP39GM9939 కార్ నెంబర్ ఇది. ప్రస్తుతం వీరంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా తెలుస్తున్నది. డిఎస్పీ కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రమాద సమయం మధ్యాహ్నం అయినప్పటికీ ఎందుకంత స్పీడ్గా వెళ్తూ ఉన్నారు, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, దాని మీద దర్యాప్తు చేయడానికైనా అందులో ప్రయాణిస్తున్న 6 కూడా, 4 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు, 2 చిన్నపిల్లలు అని చెప్తున్నారు. మొత్తం 8 మంది, 6 పెద్దవాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. 2 చిన్నపిల్లలు మాత్రం గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించి ఇద్దరికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ మాత్రం చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా కార్ ముందుకు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఎదురుగా వస్తున్న లారీని ఒక్కసారిగా ఢీకొట్టింది. గ్రనైట్ లోడ్తో వెళ్తున్న లారీ అది. ఆ ఫాస్ట్కి ఆ లారీ కూడా ముందుకు జరగడానికి మనం చూస్తున్నాం. ఎంత ఫాస్ట్గా ఉందో చూడొచ్చు. ఈ విజువల్స్ అన్ని కూడా అక్కడ ఉన్న పెట్రోల్ పంప్లో రికార్డ్ అయ్యాయి. అయితే తర్వాత అందులో ఇరుక్కున్న మృతదేహాలను తీయడానికి కూడా క్రెయిన్ సహాయాన్ని తీసుకున్నారు. ఆ క్రెయిన్తో బయటకు లాగిన తర్వాత అందులో ఇరుక్కుపోయి నుజ్జైపోయిన మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీశారు. చిన్నపిల్లల్ని తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చిన్నపిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది అయితే తెలీదు. అతివేగం ప్రమాదకరమని అందరికీ తెలుసు, అయినా సరే అలాంటి సైన్ బోర్డ్స్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇలా కుటుంబ సభ్యులతో వెళుతున్నప్పుడు కాస్త అప్రమత్తతో ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. కుటుంబంతో వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. అతి వేగం అస్సలు మంచిది కాదు. కుటుంబ సభ్యులతో వెళ్తూ సింగిల్గా వెళ్తున్నా సరే, ఎందుకంటే మన కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇళ్లలో. కాబట్టి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని రోడ్ సెన్స్, రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పదే గుర్తు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో మెలగాలి. త్వరగా వెళ్ళడం కాదు, జాగ్రత్తగా వెళ్ళడం చాలా అవసరమని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు నిజంగా కనుక 2 చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎవరు చూస్తారు, వాళ్ళ ఆలనా పాలన ఏంటి అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే కన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ చనిపోయి ఉంటే ఈ ప్రమాదంలో ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఎన్నో ఆశలతో ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఎన్నో కలలు కనుంటారు. కానీ ప్రస్తుతం పిల్లలు ఇక్కడ అనాథలుగా మిగిలిపోతారు. ఈ ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అయ్యో పాపం అంటారు. కానీ రేపు మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండాలి అని అంటే మనం రోడ్డు మీద సరిగ్గా పాటించాలి. రోడ్డు డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని సరిగ్గా పాటిస్తేనే మనం కూడా సేఫ్గా ఉంటాం, ఎదుటి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు అన్న ఆలోచన పెట్టుకోవాలి. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. మొత్తం ముందు భాగం అంతా కూడా లారీ కిందకు ఒక్కసారిగా చొచ్చుకుపోయిన దృశ్యాలవి.